ఈ వీడియోలో అపార్ట్మెంట్ 7A హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 47 మినిట్స్ అయితే ఉంటుంది. ఇది పాపులర్ హారర్ మూవీ అయిన రోజ్ మేరీస్ బేబీ అనే మూవీకి ప్రేక్వల్ వయ్యా సేక్వల్ కాదు ప్రేక్వల్ అనమాట. మరి ఈ మూవీ చూడాలంటే రోజ్ మేరీస్ బేబీ చూడాలా అని అడిగితే గనక అవసరం లేదు. ఎందుకంటే రోజ్ మేరీస్ బేబీ అంటే 1968 మూవీ. ఆ టైంలో ఉన్న మూవీకి ప్రెజెంట్ అయితే ప్రీక్వల్ తీయడం జరిగింది వీళ్ళు. ఇప్పుడు అది చూసి ఇది చూసి అంత టైం వేస్ట్ అయితే అవసరం లేదు. దీన్ని చూసినా నార్మల్గా అర్థమైపోతుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. బట్ దాని గురించి నేను సెర్చ్ చేసినప్పుడు అయితే అది కొంచెం బాగా పాపులర్ అని తెలిసింది అండ్ మంచి పేరు ఉందని తెలిసింది ఆ మూవీకి. ఒకవేళ అది కూడా మీరు చూద్దాం అనుకుంటే అది కూడా ప్రైమ్ వీడియోలో ఉంటుంది, బట్ రెంట్ అండ్ బై ఆప్షన్లో ఉంటుంది. ఈ మూవీ అపార్ట్మెంట్ 7 విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఒక డాన్సర్, బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ జరిగి తను డాన్స్ చేయలేకపోద్ది అనమాట. అదే టైంకి తను ఒక అపార్ట్మెంట్లోకి అయితే మూవ్ అవడం జరుగుద్ది. అక్కడ ఒక ఓల్డర్ కపుల్ అయితే పరిచయం అవుతారు. దాని తర్వాత తన లైఫ్ అయితే మారిపోద్ది భయ్య. మరి ఆ ఓల్డర్ కపుల్ ఎవరు, ఆ అపార్ట్మెంట్లో ఏం జరిగింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే అపార్ట్మెంట్ 7A. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అన్ యావరేజ్ వాచ్ భయ్య. ఒకవేళ మీరు ఒక హారర్ మూవీ కోసం చూస్తున్నట్లయితే, హారర్ తక్కువ ఉండి కొంచెం ఇంట్రెస్ట్ గా ఒక టైప్ ఆఫ్ సస్పెన్స్ లో వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఈ మూవీ చూడొచ్చు. ఫుల్ ఆఫ్ హారర్ సీన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ చూడాల్సిన అవసరమే లేదు. పాజిటివ్స్ వచ్చేసి అట్మాస్ఫియర్ భయ్య. ఆ అపార్ట్మెంట్ లో ఆ హారిఫైయింగ్ అట్మాస్ఫియర్ అయితే సెట్ చేస్తారు. అదైతే మీకు భలే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఈస్ గుడ్. ఎందుకంటే ఆ సెకండ్ హాఫ్ ని చాలా బాగా తీసుకెళ్తారు. అండ్ అక్కడక్కడ ఫ్యూ పోర్షన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ పెట్టుకుంటారు. అవి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. కొంచెం ఆ గ్రిప్పింగ్, ఆ టెన్షన్ అయితే తీసుకొస్తాయి అనమాట సెకండ్ హాఫ్ లో మూవీకి. అవన్నీ కూడా మంచి భలే వర్కౌట్ అవుతాయి. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ భయ్య సూపర్ ఉంటుంది. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేస్తుంది తను. అంతే భయ్య, ఇంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు మూవీలో. హారర్ సీన్స్ చాలా తక్కువ ఉంటాయి, అంతగా ఏం పెట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్ బిల్డింగ్ కి అండ్ ఆ ప్లాట్ లో తీసుకెళ్ళడానికి టైం ఎక్కువ తీసుకుంటారు. అందువల్ల చాలా చిరాకు వచ్చింది. ఎన్నో సినిమాల్లో చూసేసినట్టే నడుస్తుంది ఆ ప్రొసీడింగ్స్ అంతా కూడా ఫస్ట్ హాఫ్. సో అందువల్ల కొంచెం బోర్ కొట్టింది. అండ్ ఆ హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా రెగ్యులర్ గా ఉంటాయి కానీ డిఫరెంట్ గా అయితే ఉండవు. కొంచెం కొత్త కాన్సెప్ట్ ఏమైనా ట్రై చేయాల్సిందన్న ఫీల్ వచ్చింది. మరి రెగ్యులర్ అయిపోయింది మూవీ మొత్తం కూడా. అందుకే యావరేజ్ వాచ్ అనిపించింది. ఏదో టైం పాస్ కి ఏం లేవు అనుకుంటే, చూద్దాం అనుకుంటే చూడండి, లేదనుకుంటే లేదు. మరి అంత చూసేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. తెలుగులో అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది అండ్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. ఓకే, మీకు కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.